అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కారణం నిన్న మా నాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాటిపై రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పోయి రైతులు పడుతున్న కష్టాలు అయితేనేమి, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా దాని మీద రైతులను వాళ్లకు మనోధైర్యం కల్పించడానికి, గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియార్డు దగ్గరికి పోవడం జరిగింది. దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజల అభిమానం కానీ, లేకుండా ఆయన ప్రజలు రిసీవ్ చేసుకున్న విధానాన్ని తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేక ఏ విధంగా మాట్లాడినారనేది మనకందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మిర్చి యార్డు, ఈ రాష్ట్రం నుండి రైతులు జరిగే వాళ్లకు గిట్టుబాటు ధర లేకపోవడం, కనీసం రైతులకు జరిగే నష్టాన్ని గురించి వాళ్లకు గిట్టుబాటు ధర లేకుండా కనీసం ఏ నాయకుడు కూడా, తెలుగుదేశం నాయకులు రైతులను గురించి మాట్లాడకపోవడం కానీ, దానికి వాళ్ళకున్న అనుకూల మీడియా కూడా మాట్లాడకపోవడం అనేది ఒక చాలా బాధాకరం. రైతుల గిట్టుబాటు ఇప్పుడు వడ్లు 2,000 రూపాయలు అమ్మడం జరిగింది. మొత్తం 1000 రూపాయల లోపలనే మొత్తం రైతులలో నష్టపోతుంది. అంటే ఒక్కొక్క రైతు ఒక క్వింటాల్కు 500 రూపాయలు నష్టపోవడం జరిగింది. అంటే రైతు ఎంత నష్టపోయినాడో ఒకసారి ఆలోచించండి. ఒక రైతు 40 మూటలు పండించే రైతు ఒక ఎకరాకి 20,000 రూపాయలు నష్టపోవడం జరిగింది. అంటే ఇంకా రైతులను మంచి చేసినట్టేనా చంద్రబాబు నాయుడు? ఒకసారి చెప్పండి. ఇప్పుడు మిర్చి రైతులు పోయిన సంవత్సరం 20,000 అంటే టాప్ రేటు వదిలిపెట్టండి, నార్మల్గా 20,000 పోయినాయి. కనీసం ఆ రేట్ అన్న 20,000 వద్దు, 18,000 అన్న కూడా రావాలి కదా. మనమేం కర్నూలు మార్కెట్లోకి పోయినాం, రైతులే వాళ్ళు చెప్పడం జరిగింది, మేము ఎకరాకు అంత డబ్బులు ఖర్చు పెడుతున్నాము, 1,20,000 1,30,000 మాకు వచ్చే పంట ఏంది, మేము ఈ పోయినసారి మాకు ఇంత డబ్బులు వచ్చినా ఈసారి మాకు పంట కూడా మేము ఖర్చు పెట్టిన డబ్బులు కూడా మా చేతికి రావడం లేదు, మేమేం చేయాలి? మనోళ్ళే అడిగిరు కదా రైతులు. మనం మీడియా మిత్రులు అందరూ వచ్చినారు, మీతోనే వాళ్ళని మాట రేట్ లేకనే ఇంకంతే. ఇంక ఎవరుంది ఇప్పుడు? అంతకుముందు మనము మద్దతు ధర ఒకవేళ వ్యాపారస్తులు ముందుకు రాకపోతే మనమే ప్రభుత్వం కొనుగోలు చేసేవాళ్ళం. ఇంత రేటు ఎంఆర్పి రేటు ఫిక్స్ చేసి ఆ రేటు ప్రకారం కొనం. ఇప్పుడు వాళ్ళు ఆ రేటు కొనడం లేదు కదా. ఎక్స్పోర్ట్ లేకపోవడం ఒకటి దురదృష్టము, ఎక్స్పోర్ట్ ఇవ్వకపోవడం ఒకటి. అంటే మధ్య దళారులు ఎక్స్పోర్ట్ ఇస్తే డైరెక్ట్గా రేటు పోతుంది. ఈ మధ్య దళారులు కొన్న తర్వాత ఇచ్చేపడేది అప్పుడు ఎక్స్పోర్ట్ ఇస్తే రైతులు అన్యాయం అయిపోతారు, మధ్యదారులు లాభపడాలి కదా. అది వాళ్ళ ఉద్దేశం అంతే. మిర్చి రైతులందరూ కూడా వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది. అప్పుడు మా గవర్నమెంట్ 20,000 పైన ఉండేది, ఇప్పుడు కనీసం 13,000 14,000 కూడా రాని పరిస్థితి. ఒకటి చూసుంటే 8,000 కూడా రావడం పరిస్థితి. అవన్నీ కూడా దృష్టి పెట్టుకొని రైతులకు న్యాయం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులకు, ముఖ్యమంత్రికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరేదో మీ పార్టీ నాయకులు, మీ కార్యకర్తలు బ్రాందీ షాపులు వేసి మొత్తం వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి, పాపం అంతకుముందు వాళ్ళకి ఏదో పర్సెంటేజ్ తక్కువ అయిపోయిందని చెప్పి ఈరోజు పర్సెంట్ పెంచి వాళ్లకు, మీ కార్యకర్తలకు న్యాయం చేసిన విధంగా మొత్తం రైతులకు కూడా న్యాయం చేయండి. రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించే విధంగా మీరు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తే మంచిదని చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎలక్షన్ ముందర చాలా ప్రామిస్ చేయడం జరిగింది, నాణ్యమైన మద్యం ఇస్తాము, తక్కువ రేటుకు, సరసమైన రేటుకు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండే ప్రభుత్వం నుండే రేట్లకు కాకుండా మేము తగ్గించి మీకు సరసమైన రేట్లకు ఇస్తామని చెప్పడం. సరసమైన రేట్లు ఇవేనా అంటే ఇప్పుడు పెట్టిన 10% పెంచడం సరసమైన రేట్ల, ఇంకో రేట్ల అనేది మాత్రం వాళ్ళు ఉండాల్సిన అవసరం, వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. మందు తాగే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం మీ ఓట్ల కోసం ఏదో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినాడు, బ్రాందీ షాపులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినారని మీరు చేసి మీరందరూ నమ్మి మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళను
క్యాండిడేట్లందరినీ ఇబ్బంది పెట్టి ఇప్పుడైనా మీరు మేల్కోండి. తెలుగుదేశం నాయకులు ఓట్ల కోసం మీకు అబద్ధాలు చెప్పినారనేది కూడా మీరు మర్చిపోవద్దని ఆ మందు తాగే మందు బాబులకందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఇంకా మా ఈ పురేందేశ్వరి మా బీజేపీ అక్క పాపం మొత్తం ఎలక్షన్ల ముందర మొత్తం బాటిల్స్ పగలు కొట్టి మొత్తం ఎలక్షన్ల ముందర ఇవన్నీ నాణ్యమైన మందు కాదు ఇది అది మాట్లాడింది. ఇప్పుడు మన అక్క ఎక్కడుందో ఒకసారి కూడా ఇప్పుడు రేట్లు పెంచిన దానికి కూడా అక్క వచ్చి ఒకసారి ధర్నాలు చేస్తే బాగుంటుంది, రేట్లు తగ్గాలని కూడా మనం పురేందేశ్వరి అక్కను కూడా కోరడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి చూసి కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడం కాదు, గెలిచిన తర్వాత పదవులు పొందిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలా, రైతులకు కూడా న్యాయం చేయాలా. మీరు రైతులకు 20,000 ఇస్తామని చెప్పినారు, మొత్తం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నంగా పరిపాలన చేస్తామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కంటే ఏం మిన్నంగా పరిపాలన చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసిన అప్పులు ఎంత, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలకు ఇచ్చిన డబ్బులు ఎంత ఒక్కసారి చూస్తే సరిపోతుంది. కేవలం ఊరికే మాటలు ఏదో మీడియా ఉంది ఏం చెప్తే అది రాసే మీడియా ఉన్న వాళ్ళు మాత్రం ఏం చేయాలి. ఆ మీడియా మిత్రులను కూడా కోరేది ఒకటి, ఒకవేళ మేము తప్పు చేస్తే తప్పును రాయండి, కానీ ఇంకా తెలుగుదేశం సపోర్ట్ చేయాలని తప్పు జరగకపోయినా తప్పు ఇంకా వీళ్ళు ఏదో చేస్తున్నారని రాస్తే మంచిది కాదు. మీరు కూడా మీడియా మిత్రులు మీరు మీడియా ఉండి మీకు కూడా కనీసం మీరు విలేకరు అంటే పేపర్ పెట్టుకొని ఆ పేపర్ కనీసం న్యాయం జరిగే విధంగా వాళ్ళు కూడా ఉండాలని నిష్పక్షపాతంగా రాయాలని కోరడం జరుగుతుంది. ఈరోజు ఒకసారి కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఎంత బెదిరించినా మీరు ఎన్ని కేసులు పెట్టినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే ప్రసక్తి లేదు. ప్రజల కోసం ఖచ్చితంగా ఆయన పనిచేస్తారు. ఆయనతో పాటు మేమందరం కూడా ఆయనకు ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో ఖచ్చితంగా నడుస్తాం. కాబట్టి మీరు ఏం కేసులు పెట్టినా ఏ దానిలో కూడా ఎవరు భయపడే ప్రసక్తే లేదని మాత్రం విజ్ఞప్తి చేస్తూ కనీసం ప్రజలకు మంచి చేయాలని కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.